ఇంక నేను భరించలేనే. ఇప్పటికే 16 రకాల బ్రష్లతోనూ 16 రకాల టూత్ పేస్టులతోనూ నా పళ్ళు తోమించేసావు. ఇంక నా వల్ల కాదే, నన్ను వదిలేవే బాబు. ఇంకెన్నో లేవండి, 5 రకాల పేస్టులు 5 రకాల బ్రష్లు ఉన్నాయి, తొందరగా తోమేసుకోండి. ఇదిగో టీవీలో వ్యాపార ప్రకటనలు అన్ని చూసి అవన్నీ నా మీద ప్రయోగించడం చాలా దారుణమే. దారుణమే ఉందండి. ఒక్కో పేస్ట్ లో ఒక్కొక్క విశిష్ట గుణం ఉందట. అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకోవద్దు? నీకు అంతగా తెలుసుకోవాలని సరదా పుడితే నా పళ్ళే దొరికాయా? నీ పళ్ళు తోముకోవచ్చు కదా. ఆశ, ఇవి సరిగ్గా పని చేయకపోతే నా పళ్ళు పాడైపోవు. నా పళ్ళు పాడైపోయినా పర్వాలేదా? నా నోరు చెడిపోయినా పర్వాలేదా? నా చెవులు వాచిపోయినా పర్వాలేదా? మరీ ఇంతగా తోమితే పళ్ళు అరిగిపోతాయే, నన్ను వదిలేవే. అదంతా కుదరదు, తోముకోవాల్సిందే. ఇప్పటికే నా నోరు సున్నబట్టిలాగా అయిపోయింది, నన్ను వదిలేవే తల్లి. అంటే తోముకోరన్నమాట? అంతే. అంటే నా మీద ప్రేమ లేదన్నమాట. అబ్బో, ప్రేమకి పళ్ళకి సంబంధం లేదే. నా మాట విను. అదంతా నాకు అనవసరం. ఇప్పుడు తోముకుంటారా లేదా? ఇంక నా నోరు ఏమాత్రం సహకరించదు, నేను తోముకోను. సరే, మీరు తోముకోపోతే నేనేం చేయాలో అదే చేస్తాను. ఏం చేస్తావు? నువ్వు తోముతావా? కాదు, బాబులో దూకి చస్తాను. అమ్మో, అంత పని చేయకు. నువ్వు ఇంకా ఎన్ని పేస్టులు తెస్తే అన్ని పేస్టులతో నువ్వు తోముకుంటాను. టీవీ కొనలకు తప్పుతుందా? అనుభవిస్తాను. పట్టండి అయితే. తోండి. చాలా ఇంకా ఉన్నాయి. వాళ్ళకి చాలు. ఏది ఇప్పుడు అనండి చూద్దాం. అదెందుకు? అయ్యో, టీవీలో అలాగే అంటారండి. అనండి. నోరంతా పేస్ట్ కంపు. 4 కిలోల పేస్ట్ తో తోమించావు. పేస్ట్ కంపు కాక ఇంకే కంపు వస్తుంది? సర్లేండి, ఇప్పుడు సబ్బులు ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. సబ్బులతో తోముకుంటే నా ఒంటి చర్మం ఊడిపోతుంది. నీ మూడి సిగ్గు చర్మం లేదంటే పర్వాలేదు, కానీ చర్మం లేదంటే చాలా అసహ్యంగా ఉంటుంది. ఈ కార్యక్రమం ఇంకో రోజు వాయిదా కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. సర్లేండి, రేపు చూద్దాం. ఏంటి మన లక్కీ ఇలా కలిసి వచ్చేస్తుంది కదా? చచ్చా, అందరు సిన్సియర్గా చదువుకుంటున్నారు, నేను కూడా చదువు. చూడరా చూడు. ఏం ఫిగర్ రా. రంగకి ఎక్కువ రాసి తక్కువరా బాబు. మొన్న బిఎఫ్ లో చూసిన ఫిగర్ లా ఉంది కదరా. మాట్లాడరా బాబు. ఇండియన్స్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రేమించుకుందాం రా. బావగారు బాగున్నారా? ప్రేమంటే ఇదే రా. కంటే కూతుర్ని కను లేకుంటే పక్కింటి దాంతో లేచిపోయేవి. సిడిఎఫ్జి. అరే అరే, లోపలికి వెళ్ళిపోతున్నా ఆంటీ. దేవుడు అనేవాడు ఉంటే తప్పకుండా ఉంటదిరా. దీన్ని కూడా దేవుడిదేనా? వెళ్ళిపోతుందిరా. అది పోయింది. పోయాచి గాన్. మళ్ళీ బయటకు వస్తే బాగుంటుందిరా. వచ్చిందిరా. నాకు ఒక మంచి ఐడియా వచ్చిందిరా. బ్లూ ఫిలిం లైవ్ గా చూస్తే. ఏంట్రా నువ్వు అనేది? ఏముంది, రాత్రి బాల్కనీ జంప్ చేసావనుకో, సీన్లు వెరీ ఎక్సైటింగ్. మనకి నేత్రానందం, అంకిల్ కి రాత్రి ఆనందం. బాబు, నైట్ డిన్నర్ ఉంటుంది కదా, అందుకే ఇప్పటి నుంచే రెడీ అయిపోతుందేమోరా. షీఈ్ ఫెంటాస్టిక్ రా. డే టైమ్ లో మిడ్ నైట్ మసాలా. సెల్వే, గోల్డ్ కొరటం అయిపోయిందా? దేనికిరా? ఆ మాయ కూడా కొడతావని. 7:30 కల్లా మేము డిన్నర్ చేసి వచ్చేస్తాము. వాళ్ళు నువ్వు మాత్రం రెడీగా ఉంటారా. ఈ రోజు మనకు రొమాంటిక్. నువ్వేంటి బా వెళ్తావు ఇక్కడ? ఒరే, మీరు రావడం లేట్ అయింది కదరా, అందుకు వెళ్తే టైం వేస్ట్ చేస్తున్నాను. పద భయ్యా, మన ప్లేస్కి వెళ్ళిపోదాం. బాయ్ బా.
నువ్వు వాళ్ళతో కూర్చుని మేము ఎంత ఫీల్ అయింది తెలుసా భయ్యా? అరే మీరు రాలేదని చెప్పి వాళ్ళతో కూర్చున్నాను రా, తప్పేంటి? మీరు రాకపోతే మాత్రం వాళ్ళతో కూర్చుంటావా? సరే ఇంకెప్పుడు వాళ్ళతో కూర్చోను. ఓకే సర్లే టీ తాపిద్ది పద భయ్యా. బాబాయ్ నేను ఇవాళంతా ఏం తాకూడదు తినకూడదురా. ఇప్పుడే హాస్పిటల్ నుంచి పోలియో డ్రాప్స్ చేయించుకొచ్చారే. భయ్యా పోలియో డ్రాప్స్ హాస్పిటల్ గురించి మాట్లాడదు. ఇప్పుడే 500 బిల్ కట్టొచ్చాను. ఏం రోగం ఏంటి? అన్నం తినంటే ఆకలేట్లేదు భయ్యా. నందు ఆ ముగ్గురు చూడ కోతులు ఎలా కూర్చున్నారు? కోతులు లా ఉండటం ఏంట్రా, కోతులే. శేష్బా ఏంటి బా? ఒకసారి రా. చెప్పా నిన్ను ఓ అమ్మాయి కలవమని చెప్పింది, ఇందాక చెప్పడం మర్చిపోయా. పోవాలదే ఆ రోజ్ డ్రెస్. ఏ రంబా ఒరే నీకు జలస్ రా. హాయ్ రమ్మన్నా ఉంటగా? నిన్ను కాదు ఇతన్ని. ఓకే ఆడ వెళ్ళిపోయిన తర్వాత వస్తా. ఎందుకు? రమ్మంది కాబట్టి. నిన్ను రమ్మందా? సత్య ప్రమాణకంగా లేకపోతే ఎందుకు వస్తాం? అంటే మీ తమ్ముడితో నా కబురు పెట్టినట్టు వీడికి కబురు పెట్టావన్నమాట. ఎక్స్క్యూజ్ మీ, కౌరు పెట్టిన తమ్ముడితో కాదు స్వయాన నా బావమరిదితో. అప్పుడే వరుసలు కలిపాడు. ఎంత ఖర్చు పెట్టించావు వీడితో? నీకెప్పుడు నా మీద అనుమానమే. అనుమానం కాదు నిజం. చూడండి ఎన్ని స్మార్ట్లు అంటున్నాడు. నువ్వు ఈ పొజిషన్ వస్తామని తెలిస్తే ఆయన ఎప్పుడో పంపించేద్దనుగా. మిస్టర్ ఏం చేస్తున్నావు? తెల్లా ఇదే కాలేజీలో 10 సంవత్సరాలు డిగ్రీ చేస్తున్నా. అమ్మా ఇవ్వరా అర్జెంటా ఆర్డినరీ అంటే నీకంత ఆర్డినరీ మేళ కనపడుతున్నానా? నేను ఆర్డినరీ అనేది నా డిక్షనరీలోనే లేదురా, మొత్తం అర్జెంటే. జస్ట్ 1 మినిట్, ఇప్పుడు వస్తాను. అర్జెంట్ అయితే డబుల్ చార్జ్ అవుతుందా? ఏంటి డబల్ ఛార్జీ? ట్రిపుల్ ఛార్జీ తీసుకోరా, నాకేం నష్టం లేదు. బట్టలకు మాత్రం చిన్న చెరుగు పడకూడదు. అసలు ఇదిగో ఇది ఎంటీవీ టీ షర్టు, ఇది జీటీవీ టీ షర్టు, ఇది ESPN ప్యాంట్. టికెట్. ఎంట్రా నాతోటే పోటీకి దిగవా? నీకు నాకు పోటీ అంటే కాకులు తెచ్చిన సబ్బుతో బట్టలు దుక్కునే ఫేస్ నీది, కలర్ టీవీలో కలర్ఫుల్ గా కనిపించే ఫేస్ నాది. ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఏడ్చావు, నీవి ఒక బట్టలే. ఇది జీన్స్ డ్రెస్ అమ్మా. అందుకే ఏదో యానిమల్ స్మెల్. ఎన్నాళ్ళైంది ఉతికి? జస్ట్ 3 months. ఈ డ్రెస్ ఇలాగే మెయింటైన్ చేస్తారు నీ తల్లే. మెయింటైన్ చేయడం అలా కాదమ్మా. ఇదిగో ఇలాగా. అంత ఓవర్ యాక్షన్ చేయక్కర్లేదు, మురికి లేని బట్టలు కూడా వేసేస్తారేంటి? ఆడు ఉతికేదే మురికి నీళ్ళల్లో, అందుకే అంత టచ్ ఇచ్చావా? ఫైనల్ టచ్ ని ఎలాగేస్తానో చూసుకో. నేను ఇవ్వగలను. అయ్యి బాబోయ్ ఏంటి లేకుండా టచ్లు ఇచ్చేస్తున్నారు. నా బట్టలు ఎలా ఉతికినా పర్లేదు, ఈ చీరలు జాకెట్లు మాత్రం జాగ్రత్తగా ఉతికిస్త్రిచ్చే. ఇవి మా ఆవిడవి, వేసుకుంటే సెమరాల్లా మెరిసిపోవాలి. యాండా మీ ఆవిడంటే అంత ప్రేమ? ప్రేమ కాదురా బాబు, భయ్యం. ఏంట్రా నాతో పోటీకి తట్టుకోలేక సిటీ వదిలి పారిపోతున్నావా? పారిపోయే లక్షణం మా పలనాటి రాజుల చరిత్రలోనే లేదు. ఏంటిది? ఐరన్ చేసిన బట్టలు కూడా వేసేస్తాను. నువ్వు ఉతికిన బట్టలు వేస్తే నేను ఐరన్ బట్టలు వేస్తే తప్ప? అమ్మరిని ముంచడానికి వచ్చావురా నువ్వు? మా బావ బ్రతుకు బస్ స్టాండ్ చేయడానికి రాలేదు నువ్వు. నాతో పోటీకి దిగి నిలబడినోడు అస్సలు లేడురా. ఏంట్రా బాడీ చూపించి భయపెడతావు అనుకుంటున్నావు నన్ను? ఏమయ్యా ఇది ఒతక్కపోయినా పర్లేదు, ఫుల్ ఛార్జ్ తీసుకో. ఏంటి వచ్చి సిటీ కల్చర్, లోపలికి వచ్చి విలేజ్ కల్చర్. వెరీ గుడ్, జాగ్రత్తగా దాచుకో, చివరికి ఇద్దరు నీకు మిగిలేదు. నీకు అది కూడా మిగిలి పో. అనుకోలేదురా. నువ్వు ముగుడినే తింటావు, మటన్ తినవా? తినువా. అమ్మో, ఆ తెక్కలో లోపలే ఉన్నాడన్నా. రే లోపలికి వెళ్తే మళ్ళీ ఏదో పెంట పెడతాడు గానీ మనం చూసి చూడట్టు బయలుదేరి వెళ్ళిపోదాం రా. రే నవరత్నాలు వెళ్తున్నారు, రమ్మని చెప్పు. అలాగే. జోగయ్య గారు మిమ్మల్ని రమ్మన్నారు. ఎందుకండి? రండి, ఆయన చెప్తాడు. ఊరికి పిలుస్తారండి సార్. మీరు రండి. ఏంటా భయపడతారండి? వెళ్తాం, రెస్పెక్ట్ గా మాట్లాడతాం, మన డిగ్నిటీ మనకు ఉండదా ఏంటి? రండి. ఏంటి నవరత్నాలు అలా నా ఇంటి ముందుకు వెళ్తా అలా తొంగి చూచి అలా వెళ్ళిపోతున్నారు? పెళ్ళానికి లైనేస్తున్నారా? ఆవిడ మా తల్లి లాంటిది సార్. తల్లి లాంటిదా? అవునండి. అంటే నా పెళ్ళానికి నేను కాకుండా మిమ్మల్ని పుట్టించిన మొగుళ్ళు ఉన్నారా? ఆవిడ మా తల్లి కాదు సార్, బిడ్డ లాంటిది. మీ బిడ్డ? ఏమే వీళ్ళందరూ మీ నాన్నలా? వీళ్ళకి మీ అమ్మకి కనెక్షన్ ఉందా? ఉందంటున్నారే సార్. నిజం చెప్తున్నాను, తల్లి కాదు బిడ్డ కాదు, మీరు ఇంట్లో లేరనుకుని ఉన్నారని వెళ్ళిపోదాం అనుకున్నాం. పలకరించకుండానే వెళ్ళిపోతారా? పలకరించకుండా ఎలా వెళ్ళిపోతాం సార్? వెళ్ళిపోతూ పలకరిద్దాం. ఏమైనా పలకరిద్దామని? ఏమని పలకరిద్దాం అనుకున్నామంటే కరెక్ట్, ఏమని పలకరిస్తాను సార్? బాగున్నారా అని పలకరిస్తాను. బాగున్నారనే? ఓ ఐఎమ్ సారీ సార్, ఐఎమ్ సారీ సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఆ మాట ముందే చెప్పొచ్చు కదా సార్. నన్ను క్షమించండి సార్, మనస్ఫూర్తిగా క్షమించండి సార్. సార్ సార్ రత్నాల గారు మనస్ఫూర్తిగా క్షమించాలి సార్. కాపీ తగిలిపోండి. కాపీ పెట్టరా,
సార్ ప్లీజ్ కాపీ తాగండి సార్. పర్లేదు సార్, ప్రాబ్లం లేదు కదా, ఆమెనా బాగలేదుగా, అపార్థం తీసుకోవట్లేదు కదా, ప్లీజ్ సార్. చెప్పండి, ఏమని పలకరించారు? బాగున్నారా అని పలకరించడానికి వచ్చాం అంతే. నా కూతురు చచ్చిపోయి అన్నాళ్ళు అవుతుందండి. ఈ మధ్యనే కదండి పాపం. ఈ మధ్యనే నా కూతురు చచ్చిపోతే ఎలా బాగుంటానండి? ఎలా బాగుంటాను? నిజమే సార్, ఎలా బాగుంటారు? ఎలా బాగుంటాను అని తెలిసి కూడా బాగున్నారా అని ఎలా అడుగుతారా? ఎలా అడుగుతారా? ఎలా అడుగుతారా? అలా అడగటం తప్ప కదా అండి? మేజర్ మిస్టేక్. తప్పులన్నీ మా ఇంట్లో చేస్తారేంట్రా మీరు? ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి మా ఇంటికి వచ్చి నా ముందుకు వచ్చి నా కళ్ళ ముందు మిస్టేక్ చేస్తారేంట్రా? అలా ఎలా సార్ మటన్ తర్వాత తినిపిద్దరు గాని ముందు మా మాట వినండి సార్. చెప్పండి సార్. వాడు ఏమన్నాడు మీకేమర్థమైందో? పొరపాటు అయిపోయింది సార్, మమ్మల్ని క్షమించండి సార్. ఇది ఎక్కడ? ఏంటి సార్ అది? రివాల్వర్ సార్, కాల్చిపారేయడానికి. నవరత్నాలారా, నా పెళ్ళానికి సీనేటర్కి వచ్చి డ్రామాలు ఆడతారా? డ్రామాలు నిన్ను నానా తిట్లు తిట్టానని గొడ్డు చాకరి చేయించుకున్నానని నా మీద కోపంగా ఉందా? అయ్యో లేదన్నా, మీరు నాకు అన్నలాంటారు. అనిల్ కపూర్ అరిస్తే సంజయ్ కపూర్ కోపం వస్తుందా? వెరీ గుడ్. అదేంటి తమ్ముడు నిలబడే ఉన్నావు? కూర్చో. అర్రే కింద కూర్చుంటావేంటయ్యా? కుర్చీలో కూర్చో తమ్ముడు. మూల విరాట్ లాంటి వారు మీ ముందు కుర్చీలో కూర్చుంటే కళ్ళు పేలిపోతాయి. అడ్డడ్డడ్డడ్డే ఏంటో అనుకున్నా, నీకు మర్యాద బాగా తెలుసు తమ్ముడు. మందేస్తావా? మీ అంతటి వాళ్ల ముందు మందు తాగడం మర్యాదగా ఉండదన్నా. తమ్ముడు ఆశలు ఎప్పుడు దాచుకోకూడదయ్యా. అసలు నేను మందు విషయంలో సోషలిస్ట్ ని. వద్దన్నా వద్దన్నా. వద్దా? మందులోకి సోడా వద్దంటున్నానన్నా. ఓహో మర్యాద మర్యాద. చేర్ చెప్పు. చీర్స్. వెరీ గుడ్. మర్యాద మర్యాద. మర్యాద మర్యాద. బాతు బచ్చా అందా ఇందాక ఇవన్నీ తీసుకొచ్చి పెట్టింది పిల్ల. అది ఆ టైపేనా? ఆ టైప్ అంటే అదేరా అక్కం అక్కం ఆ టైపేనా? అక్కుం అక్కుం. అవునో కాదో నాకు తెలియదు కానివ్వండి, వైజాగ్ అప్పన్న అయితే తెలుస్తుందండి. వీరప్పన్లాగా ఈ వైజాగ్ అప్పన్న గడపడరా? ఆ పిల్ల మొగుడండి. వీరప్పన్ వుడ్ కట్టర్ అయితే వైజాగ్ అప్పన్న టక్కుం టక్కుం హ్యాండ్ కట్టర్ అండి. ఇంతకు ముందు 2-3 చేతులు నరికి జైల్లో ఉన్నాడు. పదండి అంత రిస్క్ మనకు వద్దులే. ఒరే మిలిటరీ బియ్యం, గివ్ మీ ఎ సిగరెట్. గివ్. ఈ సిగరెట్ ఎవరు? మీ తాత వెలిగిస్తాడనుకున్నావా? వెలిగించు. ఇందాకేంటి కూసావు? అక్కుం అక్కుమా. ఇప్పుడు నీ పరిస్థితి బాగాలేదులే, తర్వాత మాట్లాడుకుందాం. నేను సరిగానే ఉన్నాను. ఇంకో పెగ్గు పోయి. నీకు ఆల్రెడీ ఓవర్ అయిపోయిందిరా. రేపు దాగుదాన్ని పోయి రెస్ట్ తీసుకో. నువ్వు తాగమన్నప్పుడు తాగడానికి, వద్దన్నప్పుడు మానేయడానికి ఇదేమన్నా మిలిటరీ అనుకున్నావా? సివిల్. పైరా. నన్ను రానా? నువ్వు మరో లేకుండా మాట్లాడుతున్నావు. వీరప్పని చెప్పిన ఏనుగులా ఉన్నావు. నీకు మర్యాద ఏంటి? పైరా.
నిన్ను కూర్చోబెట్టి తాగించినందుకు నాకు బుద్ధి వచ్చేట్టుగా చేశారా? వీడికి మంది ఎక్కువ. లోపలికి వెళ్ళి నిద్రపో, బాగా రెస్ట్ చేసుకో, రేపు మాట్లాడుకుందాం. పోరా పోబే నీ అబ్బా రే పోరా. కబీ కబీ మేరే దిల్ మే ఆటోడు లేనట్టున్నాడు. ఆటో కావాలా? మరి నాకు ఇచ్చేస్తే నీకో సొంత ఆటో కదలే కానీ మ్యాటర్ అంటే చెప్పు. షాక్ అబ్జర్వర్స్ బాగా పనిచేస్తున్నాయా? బాగా పనిచేస్తున్నాయా? ఎందుకు అడగాలి? ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఆటో ఎక్కడే ఉంచుకో, కావాలంటే మీటర్ రన్ చేసుకో. సైడ్ కర్టెన్స్ ఉన్నాయి కదా. సైడ్ కట్టెలు అంటే ఫ్రంట్ కూడా కట్టిన ఉంది. ఇన్ని డీటెయిల్స్ ఎందుకు అడుగుతున్నావు? ఏమీ లేదు, నాతో పాటు కొంచెంసేపు మా ఫ్రెండ్ స్టే చేస్తారు. స్టే చేయమను. వారికి స్మోకింగ్ పడదు, కొంచెం అలాగే వెళ్ళి కానిస్తే. అలాగే తొందర ఏం లేదో పెట్టి కాల్చుకురండి. ఇదే ఫస్ట్ టైం అన్నట్టు ఫీల్ అవుతాయండి. సరసమా గొద్దు వచ్చావా? సరసాలాడు కూడా నా ఆటో ఇంద్ర పార్క్ అనుకుంటున్నావా? బాబు మీటర్ మీద 100% ఎక్స్ట్రా ఇస్తాను. మరి నాకు నీకు కూడా ఇస్తానే. ఎక్స్ట్రా ఇచ్చి పర్వాత ఈ ప్లేస్ ఎందుకంటే ఎందుకంటే బెటర్ ప్లేస్ ఉంది. ఫుల్ డబుల్ బెడ్ ఎఫెక్ట్. ఓకేనా? డబుల్ బెడ్ అంటే నువ్వు కూడా ఉంటావు. అది చెండాలం టేస్ట్ కదా. ఫోన్లే దీన్ని బతికించావు. వెళ్దామా? వచ్చండి మరి. చాలా బాగుందయ్యా. ఫ్యాను, ఫోను, మల్లెపూలు, ఇన్ని సదుపాయాలున్న బండి ఎక్కడ పెట్టావయ్యా? మీ రక్షణ కోసమే సార్. రక్షణ కోసం అంటే అదేదో వాడదా? చచ్చా ఈ మధ్యన ఫెయిల్ అవుతున్నాయంట్లే. ఓహో, కొంచెం ఏసీ ఉంటే బాగుండు పని. ఏసీ ఏంటంటే ఏసీపీ కూడా రెడీ. డోర్ ఏసీ. అలాగే గట్టిగా వేసేస్తారులే. ఏం చేస్తున్నావు ఇక్కడ? నేను కాదు, వాళ్ళు చేస్తున్నారు. తప్ప మేకప్ చెరిగిపోతుందని బాధపడలేదు కదా? అదేం లేదు. మా కజిన్ సిస్టర్ సార్. కాదండి, పెద్ద ట్రాన్సిస్టర్ అది. వీడింత మాట అన్నాక మనం ఇక్కడ ఉండటం బాగుండదు కజిన్. మనం ఏ జూ పార్క్ పోయి మాట్లాడుతున్నారు. పోలీస్ జీప్ నే కప్లింగ్ మీద దడికి వాడుకుంటున్నావా? దాంట్లో కునుకు తీయడానికి మేము భయపడుతూ ఉంటాం. దోమలు ఉన్నాయండి. నన్ను వదిలేడు, కావాలంటే దాని పుల్లయ్య, ఆ ఫ్లాస్క్ లో కాస్త కాఫీ పోసి తీసురా. ఆ థియేటర్ లో కాఫీ నేను తాగను. నాకు తెలుసమ్మా, అందుకే రెడీ చేసి పెట్టాను. ఇంకా అయ్యగారు రావడమే ఆలస్యం. ఆయన ఎప్పుడు ససే మీరా టైంకి రారు. ఎక్కడున్నారో ఏమిటో. అమ్ము అమ్మా, అయ్యో అమ్మమ్మమ్మమ్మమ్మమ్మా, అయ్యో అబ్బా, అయ్యో అయ్యో జయా, తలనొప్పి చంపేస్తుంది. నాటకాలు కట్టిపెట్టి టైం అవుతోంది, పదండి. మళ్ళీ ఆలస్యం అయితే టికెట్లు దొరకవు. తప్పదా? రేపు వెళ్దాం. కుదరదు, ఇవాళే వెళ్ళాలి, పదండి. తప్పదా? సరే పద. అమ్మా తాళం తాళం వేసుకొచ్చేస్తాను. ఏంటి వీడు కూడా రానివ్వండి, పాపం ముచ్చట పడుతున్నాడు. ఏంటి ముచ్చట పడతాడు? వీడొస్తే మళ్ళీ ఇంకో 20 రూపాయలు దండగా. మనమైతే హాయిగా రిక్షాలో వెళ్ళొచ్చు. వీడొస్తే మళ్ళీ ఆటో ఖర్చు, మళ్ళీ సినిమా టికెట్. అమ్మో వద్దు. పోనివ్వండి, సంవత్సరానికి ఒకసారే కదా. సంవత్సరానికి ఒకసారి అయితే పని చేద్దాం. ఆరోగ్యానికి ఆరోగ్యం, సినిమాకి సినిమా. నా బొంద ఆరోగ్యం. ఈ పద్ధతిలో మీతో 2 సినిమాలకు పరిగెడితే పీటీ ఉసలో అశ్విని నా చెప్పులో కొట్టు పారేస్తారని గట్టి నమ్మకం. ఇదిగో మీ ఇద్దరు ఎక్కడే ఉండండి. ఇక నా డబ్బులు నేను వెళ్ళి టికెట్లు తీసుకొస్తాను. ఇక 2 టికెట్లు ఇవ్వకు. మనం చాలా అదృష్టవంతులు చేయ. కేవలం 2 టికెట్లు దొరికాయి. మరి నా సంగతి చూడు. ఈ లోపల పోస్టర్లు అవి జాగ్రత్తగా చూస్తూ ఉండు. సినిమా ఎంతసేపట్లో అయిపోతాయా? నువ్వు బరా. ఇదిగోనా మా ప్లాస్కో. కానీ అరే చంటాడా, ఆఫ్రికా ఏనుగులాగా ఉన్నాడు ఇటు చంటాడా. చంటను చూసాను దిష్టి పెట్టగా ఏంటంటే చూసా. అరే బొడ్డాడా, ముద్దుగా ఉన్నారా? 2 ఖడ్గ మృగాలకు కాన్వెంట్ డ్రెస్సెస్ తీసుకొచ్చి చిల్డ్రన్స్ అంటావేంట్రా? ఆగండ్రా బాబోయ్, వద్దురా.
నా ఆటో ఎక్కొద్దురా, దాన్ని పలసటి రేకుతో తయారు చేశారు రా. మీ బాడీని షిప్పుల్లోనే గూడ్స్ ట్రైన్లోనే తీసుకెళ్లాలి రా. ఆటోలు చాలవురా. అమ్మా నెమ్మది జాగ్రత్త. కాబర పడొచ్చు. నెమ్మదిగా కలట్టు జాగ్రత్త. నానా నీ అట్టుబడి జాగ్రత్త. పుస్తకాలు వాటర్ బాటిల్స్ అన్ని జాగ్రత్త. పట్టేస్తావు ఏం కాబర పడదు. తెలుగు గాలి తాగాలి, తాగి తెగ తూగాలి, తోటమాలి కపాలి అనాలి, తలే పగిలి. నీ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా? నేనేం చేశాను సార్? కంగారు ఎంతురా, చెప్తాను కదా. రేయ్ దీని ఒరిజినల్ పాడండిరా. అర్థమైందా ఎందుకు కొట్టాను? అర్థమైంది సార్. ఏం అర్థమైంది? మీరు నా నుంచి కొత్తదనం కోరుకుంటున్నారు. మరి కానీ మీకు ఇంత మ్యూజిక్ తెచ్చిందని నేను ఎక్స్పెక్ట్